మాటలే కాదు పాటలు కూడా వచ్చా? అది శివతాండవం అనమాట. ఆహా! అది ఎవరు పాడారంటే రావణాసురుడు పాడాడు. ఆ! ఎందుకంటే రావణాసురుడు శివుడిని కలుద్దాం అనుకున్నప్పుడు నంది ఎదురొస్తుంది. ఎదురొచ్చినప్పుడు నాకే ఎదురొస్తావని చెప్పేసి కైలాస పర్వతాన్ని ఎత్తడానికి ట్రై చేస్తాడు ఆయన. ఒకేసారి శివుడు కైలాస పర్వతం మీదకి పాదం వేసేసరికి అది ఎలాగ కిందకి వెళ్ళిపోతూ ఉంటే ఆయన ఫింగర్స్ మొత్తం నలిగిపోతూ ఉంటాయి. అప్పుడు ఆ డివోషనల్ సాంగ్ ఆయన పాడారు. ఆ పాట కూడా వచ్చు నీకు. పాడు. జటాటవీగల జల ప్రవాహ పావితస్థలే గలేవలంబ్యలంబితాంబుజంగతుంగమాలికాం ఢమఢమఢమఢమన్నినాదవడ్డమర్వయం చకాన చండతాండవం తనోతు నః శివః శివం జటాకటాహ సంభ్రమ భ్రమన్నిలింప నిజ్జరీ విలోల వీచి వల్లరి విరాజమాన మూర్ధని ఢమఢమఢమఢమన్నినాదవడ్డమర్వయం చకార చండతాండవం తనోతు నః శివః శివం జటాకటాహ సంభ్రమ భ్రమన్నిలింప నిజ్జరి విలోల వీచి వల్లరి విరాజమాన మూర్ధని ధగద్ధగద్ధగజ్వలల్లలాటపట్ట పావకే కిశోర చంద్రశేఖరే రతి ప్రతిక్షణం మమ ధరాధరేంద్రనందిని విలాస బంధు బంధుర స్ఫురత్తికం తసంతతి ప్రమోదమాన మానసే కృపాకటాక్ష ధోరణి నిరుద్ధరుద్ధరాపది క్వచిద్దిగంబరే మనో వినోదమేతుమస్తుని జఠాభుజంగ పింగళ స్ఫురత్మనామని ప్రభా కదంబ కుంకుమ ద్రవ ప్రలిప్త దిగ్వధూముఖే సహస్రలోచన ప్రభుత్య శేషలేఖ శేఖర ప్రసూన ధూళి ధోరణి విధూసరాంగ్రి పీఠభూ భుజంగరాజమాలయా నిబద్ధ జాట జూటక శ్రియాయ చిరాయ జాయతాం చకోర బంధు శేఖరః లలాట చిత్వరజ్వలబ్ధనం జయ స్ఫులింగప నిపీత పంచసాయకం నమన్నిలింపనాయకం సుధామయూకలేఖయా విరాజమాన శేఖరం మహాకపాలి సంపదే శిరోజటాలమస్తునః कराल फाल पट्टिका दगद्धगद्धगज्ज्वल धनञ्जयाहुतीकृत प्रचण्ड पञ्चसायके धराधरेन्द्रनन्दिनि कुचाग्रचित्रपत्रक प्रकल्पनैक शिल्पिनि त्रिलोचनी रतिर्मम नवीन मेघमण्डली निरुद्धरुद्धर स्फुरत् कुहूनिसीदिनी तम प्रबन्धबद्धकन्दरः निलिम्प निर्झरीदगस्तनोतु क्रुद्धि सिन्दुर कलानिधारभंधुर श्रियं जगद्दुरंदरः प्रफुल्ल नील पंकज प्रपंच कालिम प्रभा वलंबिकं तकं दलीरुचि प्रभद्रकंदरं स्मरच्चिदं पुरच्चिदं भवच्चिदं मखच्चिदं गजच्चिदां दगच्चिदं नमन्तगच्चिदं भजे अखर्व सर्वमंगला कला कदंब मंजरी रसप्रवाह माधुरी विजृंभना मधुव्रतं स्मरांतकं पुरांतकं भवांतकं मखांतकं गजांतकांतकांतकं तमंतकांतदं भजे जयत्वदभ्र विभ्रम भ्रमद्भुजंगमस्वसन् विनिग्रम प्रमस्फुरत् करालफालः व्यवाट् धिमिद्धिमिद्धिमिद्मनन् मृदङ्गतुङ्गमङ्गल ध्वनिक्रम प्रवर्तित प्रचण्ड ताण्डवः शिवः दृशद्विचित्रतल्पयोद्भुजङ्गमौक्तिकस्रजोल्गरिश्चरत्नलोष्ठयो सुहुद्धिपक्षपक्षयो तृणारविन्द्रचक्षुषो प्रजामही महेन्द्रयो समः प्रबुद्धिकः कदा सदा शिवं भजाम्यहम् कथा निलिम्प निर्झरि निकुञ्जकोटरे वसन् विमुक्तधुन्मतिः सदा शिरस्तमञ्जरिन् वहन् विलोललोललोचनोललाम भाललग्नक शिवेरिमन्तमुज्जरत् कथा सुखी भवाम्यहम् इमं हि नित्यमेव मुक्तमुक्तमोत्तमं स्तवं पठन् स्मरन् ब्रुमन्ननोदि शुद्धमेति संतकम् हरे पुरौ सुभक्तिमाश्रयामि नान्यधातवे विमोहनं विदेहिनं सुशङ्करस्य चिन्तनम् पूजावसान समये
దశవత్రం గీతం యశంభు పూజల పరం పఠతి ప్రదోషే తస్య స్థిరాం రథ గజేంద్ర తురంగయుక్త లక్ష్మీం సదైవ సుముఖీ ప్రదదాది శంభుః. వైబ్రేషన్ బాడీలో అట్లా వచ్చేస్తుంది అంట చూడు, అనెస్థేషియా ఇచ్చినప్పుడు ఒక అవునవునవును. అలా తప్ప నాకు అది రావట్లేదు. ఫస్ట్ అనుకున్నాను పాట పాడతా అనగానే, అంటే నువ్వు మాటలు ఈ బేస్ వాయిస్ తో డైలాగ్ చెప్తావు, అబ్బా, ఇప్పుడు పాట పాడుతుందా, అంత అంత ఎంత పెద్దది ఉంటుందో అంత వినాలా అంటే అసలు ఫస్ట్ అనుకున్నా. అంటే దేవుడి పాట అనగానే ఇష్టమే, పాట పాడతా అనగానే ఎక్స్పెక్ట్ చేయలే. ఇంకా పాడాలని, ఇంకా పాడితే వినాలనిపిస్తుంది ఇప్పుడు నాకు. ఇంత బాగా పాడతావా? ఇప్పుడు అంటే అందులో డివోషనల్ శివభక్తులకి ఎవరికైనా నాకు అవునా. తెలిసి సాంగ్ విన్న తర్వాత అది ఉంటుంది. ఇంకా శివభక్తులు చెప్పక్కర్లేదు, అసలు అలా లీనమైపోయి ఆ పదాలు అందం, అసలు పాడుతున్నందుకు ఆ అందం వినసొంపు చెప్పక్కర్లేదు. నా భూతో నా భవిష్యత్తు ఇక్కడ వాడచ్చు ఖచ్చితంగా. ఇప్పుడు చాలా బాగుంది. డివోషనల్ పాడడం అది కూడా దేవుడిది. ఇప్పుడు బ్రీత్లెస్ పాడదాం. యాక్టింగ్ చేస్తావు, బాగా చదువుకుంటావు, సో అసలు నీకు టైం ఎక్కడ సరిపోద్ది? అసలు ఇంత పాట నేర్చుకోవడానికి ఎన్ని రోజులు ప్రాక్టీస్ చేసావు? ఎక్కడ నేర్చుకున్నావు? ఎలా నేర్చుకున్నావు? యాక్చువల్లీ నేను ఇది నా ఓన్గా నేర్చుకున్నాను. ఓన్గా నేర్చుకున్నావా? అంటే షూటింగ్కి సంగీతం వెళ్ళి సాధన ఏం లేవా? నేర్చుకోలేదు లేదు. సంగీతం అంటే టైం సరిపోదు. అంటే షూటింగ్కి వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు అలాగ కార్లో పాట పెట్టేసుకొని ఫోన్లో అలా వింటూ ఉంటాను. లేకపోతే చిప్ తెచ్చేసుకుంటాను. చిప్ తెచ్చేసుకొని ఇంకా కార్కి అలా పెట్టేసుకొని అలాగా పెట్టేసుకుంటాం అనమాట. సో ఎన్ని డేస్ పట్టింది నేర్చుకోవడానికి? అంటే నాకు తెలుగు చదవడం కూడా రాదు కాబట్టి విని రాదా తెలుగు చదవడం? అంటే ఇప్పుడు నేర్చుకుంటున్నాను. నేర్చుకో. ఇప్పుడు ఇలాంటి వాళ్ళు మన తెలుగు భాషని నిలబెట్టాలి ఖచ్చితంగా. ఒక ఎన్ని డేస్ అంటే ఒక త్రీ 3 డేస్. డేసా? అంటే ఫుల్గా అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నేను అలాగా ఫుల్గా ఉంటాను. అంటే సీరియల్స్ అయిన తర్వాత ఇంకా గ్యాప్ ఉంటుంది Gap కాబట్టి ఆ ఉన్నప్పుడల్లా గ్యాప్లో ఇంకా అలాగా నేర్చుకుంటూ ఉంటాను. ఒక 3 డేస్ 3 days. డేస్ లో వచ్చేసింది. ఒక 3 full days. days. ఓన్లీ స్పిరిచువల్ సాంగ్స్ నేర్చుకున్నావా? లేదు ఇంకా బ్రీత్లెస్ సాంగ్స్ ఓకే. బ్రీత్లెస్ సాంగ్స్ కల్పన గారు పాడారు కదా బ్రీత్లెస్. సో అది కూడా వచ్చా? అబ్బో, సో బాగా ప్రాక్టీసెస్ చేసావు. ఎంతసేపు ఉంటుంది అది? సో డివోషనల్ సాంగ్ అంటే ఇదే కాదు, నీకు బ్రీత్లెస్ సాంగ్స్ ఇవన్నీ కూడా బాగా వచ్చు. సో అంటే నువ్వు ఏంటంటే మహాసముద్రం లాంటి దానివి. సో ఒక ఓషన్, సో లిమిటెడ్ లేదు, అన్లిమిటెడ్. సో ఇప్పటికైతే ఈ వీడియోలో మాకు చాలా మంచి ఇన్ఫర్మేషన్, చాలా మంచి నాలెడ్జ్, కంటెంట్ అన్నీ ఇచ్చావు. ఒక చిన్న సస్పెన్స్ అనేది మన వ్యూవర్స్కి ఉండాలి కాబట్టి ఆ బ్రీత్లెస్ సాంగ్ని, ఆ బ్రెత్లెస్ సాంగ్ని నెక్స్ట్ ఎపిసోడ్కి పోస్ట్ పోన్ చేద్దాం.